అందరికీ నమస్కారం. నిద్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 1వ తారీఖు అక్టోబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం మంగళవారం. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 8:33 వరకు. తదుపరి అమావాస్య. ఈ రోజు నక్షత్రం పుబ్బ ఉదయం 9:54 వరకు. తదుపరి ఉత్తర. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు తప్పవు. ఉద్యోగస్తులకు పని భారం అధికమవుతుంది. తదుపరి వృషభ రాశి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన శిరోబాధలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. తదుపరి మిథున రాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు పని ఒత్తిడి నుండి బయటపడతారు. తదుపరి కర్కాటక రాశి. ఒక కీలక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టాలు ఎదుర్కొంటారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడాలి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. తదుపరి కన్యరాశి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి తులారాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారమున నూతన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూలత కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ధన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఉద్యోగస్తులకు అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. తదుపరి మకర రాశి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టం వృధాగా మిగులుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి కుంభరాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. తదుపరి మీనరాశి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి.